మాస్టర్ ప్లాన్ ప్రకారం 2012 కోట్ల రూపాయలతోని మేడారంను అభివృద్ధి చేసేటందుకు సీఎం రేవంత్ అన్న శంకుబండేసిన కానుంచి పనులు షురూ చేసిండ్రు కదా. ఇక అప్పటి సంధి 100 రోజులకే పనులను పూర్తి చేయాలని ఏగిరంగా పనులు చేస్తున్నారు. ఇగియాల ఆ పనులు చూడనీకే మంత్రులు సీతక్క, పొంగిలేటి సీనన్న పోయిండ్రు. ఇగాడ పనులు ఎట్లా నడుస్తున్నాయి, ఏం కథ అనేది అధికారులను అడిగి అరుచుకున్నారు. అట్లనే ఇంకేం చేయాలనే దాని మీద కూడా అధికారులకు సూచనలు కూడా చేసిండ్రు. అటెంక ఆడ మీటింగ్ పెట్టి గిట్లా మాట్లాడుకొచ్చిండు మంత్రి పొంగులేటి సీనన్న. శాశ్వతంగా ఒక 200-300 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ సమ్మక్క సారలమ్మ ఈ దేవాలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని, గిరిజనుల మనోభావాలకి సంబంధించిన ఈ అంశంలో సీతక్క గారి కోరిక కానీ, కొండా సురేఖక్క గారి కోరిక కానీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు 2 విడతల్లో సుమారు 210-212 కోట్ల నిధులని ఈ కార్యక్రమం కోసం కేటాయించి ఒక మాస్టర్ ప్లాన్ ని ప్రిపేర్ చేసుకొని మంత్రి సీనన్న ఏం చేసినా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖక్క లేకుంటేనే ఇవాళ మంత్రులు సీతక్క, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి ఇద్దరు మాత్రమే మేడారం జాతర పనులు చూడనిక పోయిండ్రు. మొన్నట్లా మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి చేతిపాటి పెద్దలకు ఫిర్యాదు చేసుడు, ఇయాల మంత్రి కొండ సురేఖ మేడారానికి రాకపోవుడు చూస్తుంటే ఇద్దరి నడుమ రచ్చ పెద్దగానే అయ్యేటట్టు కానొస్తున్నది. మరి ఇళ్ళలోల్లి పెద్దగా కాకముందే చేతిపాటి పెద్దలు సల్లబడగొడతారో లేకుంటే గట్టిగానే అయ్యేదాకా చూస్తారో చూడాలి మరి.